సో ఈ సిరీస్లో ఫైనల్ ఎపిసోడ్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మూన్యాంగ్ వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడు మూన్యాంగ్ని ఎలా చంపాలనుకున్నాడో అవన్నీ చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి గ్యాంగ్తే వచ్చి ఇదంతా వింటాడు. మూన్యాంగ్ వాళ్ళ ఫాదర్ అంటాడు, నా డెసిషన్కి చాలా రిగ్రెట్ అవుతున్నాను, మూన్యాంగ్కి సారీ చెప్పాలనుకుంటున్నాను, నాకు గిల్టీగా ఉంది అని. ఇంకా అప్పుడే తను చనిపోతాడు. మూన్యాంగ్, గ్యాంగ్తే, శాంగ్తే వీళ్ళ ముగ్గురు మూన్యాంగ్ వాళ్ళ ఫాదర్ ఫ్యూనరల్కి వస్తారు. మూన్యాంగ్ వాళ్ళ ఫాదర్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ తను ఎలా ఆడుకునే వాళ్ళు అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. తర్వాత రోజు వీళ్ళ ముగ్గురు హాస్పిటల్కి వెళ్తారు. శాంగ్తే ఏం ఫిక్స్ అవుతాడంటే తన పెయింటింగ్లో తను ఈరోజు బటర్ఫ్లైస్ని గీయాలని ఫిక్స్ అవుతాడు. కానీ తిను వచ్చే ముందే అక్కడ బటర్ఫ్లైస్ని డ్రా చేసి ఉంటారు. ఇంకా అందరూ అది చూసి షాక్ అవుతారు. శాంగ్తే తను భయపడుతూ చెప్తూ ఉంటాడు, ఈ బటర్ఫ్లైని నేను చూశాను, ఇలాంటి బ్రోచ్ చేసుకున్న ఒక ఆవిడే మా అమ్మని చంపేశారు. ఇది విన్న మూన్యాంగ్కి అర్థమవుతుంది గ్యాంగ్తే వాళ్ళ మదర్ని చంపింది ఎవరో కాదు వాళ్ళ మదరే అని. ఎందుకంటే వాళ్ళ మదర్ ఎగ్జాక్ట్ గా అలాంటి బ్రౌచ్ని వేసుకునే వాళ్ళు. మూన్యాంగ్ ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. గ్యాంగ్తే తన్ని ఆపి అప్పుడే మూన్యాంగ్ అడుగుతుంది, చెప్పు ఇదంతా అబద్ధం అని చెప్పు అంటే గ్యాంగ్తే సైలెంట్ అవుతాడు. తన సైలెన్స్ ని అర్థం చేసుకుని మూన్యాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే మూన్యాంగ్ అండ్ డైరెక్టర్ వీళ్ళిద్దరూ సీసీ కెమెరాని చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఆ బటర్ఫ్లైని ఎవరు డ్రా చేశారంటే అక్కడే పనిచేస్తున్న నర్స్ మిస్ పార్క్ డ్రా చేసిందని అర్థమవుతుంది. ఆ గ్యాంగ్తేకి అర్థమవుతుంది మూన్యాంగ్ వాళ్ళ మదర్ ఎవరో కాదు మిస్ పార్కే అని. తను ఎలాగోలా బతికి అండ్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఆ హాస్పిటల్కే వచ్చి వర్క్ చేస్తూ అక్కడ ఉన్న తన హస్బెండ్ ని చంపేయాలి, వాళ్ళ హస్బెండ్ తిన్ని చంపడానికి ట్రై చేశాడని, ఇంకా తనకి ఒక్క రిగ్రెటే ఉంది, నా గురించి రిగ్రెట్ లేదా అని అనుకుంటూ తన హస్బెండ్ ని అప్పుడే చంపేస్తుంది. గ్యాంగ్తే మూన్యాంగ్ దగ్గరికి వెళ్ళి తన తప్పేం లేదు అని చెప్తూ ఉండగా మూన్యాంగ్, లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇదంతా నా తప్పే నీ లైఫ్ లోకి రావడం అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే గ్యాంగ్తే అంటాడు, మిస్ పార్క్ మీ మదర్ అని చెప్తాడు. మూన్యాంగ్ కి చాలా భయం వేసి, నువ్వు శాంగ్తే ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నా దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోండి, అప్పుడే మీ ప్రాణాలకి ప్రమాదం ఉండదు అని అంటూ ఉంటుంది. కానీ గ్యాంగ్తే అదేం పట్టించుకోకుండా నీ దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళను అని తను ఓదార్స్తూ ఉంటాడు. ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసే అంటుంది. ఇంకా మూన్యాంగ్ ఏం తినకుండా అలాగే ఉంటుంది. గ్యాంగ్తే శాంగ్తేకి కాల్ చేస్తాడు. శాంగ్తే మూన్యాంగ్ గురించి అడిగితే గ్యాంగ్తే అంటాడు తను ఏం తినలేదు మార్నింగ్ నుండి అంటే శాంగ్తే ఆ మెహల్కి వచ్చి మూన్యాంగ్ పక్కన కూర్చొని తనకి తినిపిస్తూ ఉంటాడు. అన్నయ్య చెప్తే తినాలి కదా అని అంటూ తనకి తినిపిస్తూ ఉంటాడు. మూన్యాంగ్ శాంగ్తేకి సారీ చెప్తూ ఉంటుంది. శాంగ్తే అంటాడు, ఫస్ట్ నువ్వు ఇది తింటే నీ సారీని యాక్సెప్ట్ చేస్తా అంటాడు. మూన్యాంగ్ అది తిని మళ్ళీ సారీ చెప్తూ ఉంటుంది. నీ సారీ నేను యాక్సెప్ట్ చేశాను అని ఇంకా తనకి తినిపించి ఇంకా బయటికి వచ్చేస్తాడు. మూన్యాంగ్కి ఏమైంది, ఎందుకు నాకు సారీ చెప్తుంది అని అంటూ గ్యాంగ్తే ఎమోషనల్ అయ్యి శాంగ్తేని హక్ చేసుకుని మీ ఇద్దరిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అంటాడు. మిస్ పార్కే వాళ్ళ మదర్ని చంపిందని తెలియక తనతో మాట్లాడుతూ ఉంటాడు. తను చెప్పిన చోటకి వెళ్తూ ఉంటాడు. గ్యాంగ్తే శాంగ్తే ఎక్కడున్నాడో తన కాల్ లిఫ్ట్ చేయట్లేదని తనకి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా మొత్తం వెతుకుతూ ఉంటాడు. మూన్యాంగ్కి చెప్పకుండా ఉంటాడు. కానీ మూన్యాంగ్కి తను వెళ్తున్న కార్లోండి దిగేసి తన మెహల్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే గ్యాంగ్తేకి కాల్ వస్తుంది మిస్ పార్క్ నుండి, మీ అన్నయ్య నీకు కావాలంటే మెహల్కి తొందరగా రా అని పెట్టేస్తుంది. గ్యాంగ్తే ఆ మెహల్కి వెళ్తూ ఉంటాడు. అక్కడ లోపల శాంగ్తే కళ్ళు తిరిగి పడిపోవడంతో తన దగ్గరికి వెళ్ళి లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వెనక నుండి మిస్ పార్క్ అంటుంది, మీ అన్నయ్యకి ఏమో లేదు, జస్ట్ నిద్రపోతున్నాడు, నేనే తనకి ఇంజెక్షన్ వేశాను, కొంచెం సమయంలో మళ్ళీ మేల్కుంటాడులే అని అంటూ. కానీ నీకు మాత్రం అలా జరగదు, ఎందుకంటే నీ వల్లే మూన్యాంగ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది, తను నా కంట్రోల్లో లేకుండా పోయింది నీ వల్ల అని అంటూ. అప్పుడే మిస్ పార్క్ అంటుంది, సరే నీకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు మీ బ్రదర్ మూన్యాంగ్ లైఫ్ నుండి దూరంగా వెళ్ళిపోండి అని అంటుంది. కానీ గ్యాంగ్తే, లేదు మూన్యాంగ్ కూడా మా ఫ్యామిలీయే, తను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అంటాడు. అయితే ఇప్పుడు చెప్పేదానికి నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకుంటావులే అని అంటూ ఒక స్టోరీని చెప్తూ ఉంటుంది. గ్యాంగ్తే వాళ్ళ మదర్ మూన్యాంగ్ వాళ్ళ మెహల్లో పనిచేస్తూ ఉండేది. ఒకరోజు మూన్యాంగ్ ఒక దెబ్బ తగిలిన పక్షిని చూస్తూ ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళిన ఆమె అడుగుతుంది ఏమైంది అంటే మూన్యాంగ్ అంటుంది, ఈ పక్షి ఇంకా ఎగరలేదు, దీన్ని చంపేయడమే బెటర్ అని అంటుంది. ఆ మాట విని గ్యాంగ్తే వాళ్ళ మదర్ మూన్యాంగ్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి మీ డాటర్ని ఏదైనా సైకియాట్రిస్ట్కి చూపించచ్చు కదా అని అంటుంది. ఆ మాటకి మూన్యాంగ్ వాళ్ళ మదర్కి కోపం వచ్చి ఆ రోజు రాత్రికి వాళ్ళ మదర్ని చంపేస్తుంది. ఇంకా ఈ విషయం చెప్పిన మిస్ పార్క్ నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వుకి గ్యాంగ్తేకి చాలా కోపం వచ్చి తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే మిస్ పార్క్ గ్యాంగ్తేకి ఒక ఇంజెక్షన్ వేస్తుంది. ఇంకా గ్యాంగ్తే కింద పడిపోతాడు. తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వెనక నుండి మూన్యాంగ్ వచ్చి అప్పుడే మూన్యాంగ్ ఒక చాక్ తీసుకుని వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది తన మీద అటాక్ చేయడానికి. గ్యాంగ్తే లేచి మూన్యాంగ్ ని ఆపుతాడు, నువ్వు మీ అమ్మలాగా అవ్వబాకు ఇలా చేసి అంటే. అప్పుడే గ్యాంగ్తే పడిపోతాడు. అది చూసి మూన్యాంగ్ ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ మదర్ మిస్ పార్క్ వచ్చి నువ్వు ఎవరో కోసం ఎందుకు అలా ఏడుస్తున్నావు అని వెనక నుండి శాంగ్తే వచ్చి మిస్ పార్క్ ని ఒక బుక్ తో గట్టిగా కొడతాడు. మిస్ పార్క్ ని పోలీసులు వచ్చి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా డైరెక్టర్ వచ్చి గ్యాంగ్తేకి యాంటీడోస్ ఇచ్చి మూన్యాంగ్ దగ్గరికి వెళ్తాడు. మూన్యాంగ్ అంటుంది, నువ్వు చేసిన దానికి చాలా థ్యాంక్స్ అండ్ మీ ఇద్దరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తుంది. ఇంకా అది చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రోజు వాళ్ళ మేనేజర్ ని పిలిచి నేను ఇంకా రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను అంటుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ రోజు గ్యాంగ్తే మూన్యాంగ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. కానీ మూన్యాంగ్, ప్లీజ్ నువ్వు మళ్ళీ నాతో మాట్లాడడానికి ట్రై చేయబాకు, నేను చెప్పాను కదా
ఇంకా నీ అవసరం నాకు లేదని. కానీ గ్యాంగ్తేకి చాలా కోపం వచ్చి నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నాకు తెలుసు నేను లేకపోతే నువ్వు ఉండలేవని అని తన మీద అరుస్తూ ఉంటాడు. ఇంకా మూన్యాంగ్ మళ్ళీ లేచి నువ్వు ఇప్పుడు నా మీద అరిసావా ఏంటి అని అంటుంది. గ్యాంగ్తే అంటాడు, లేదు నేను అలా ఏం అరవలేదు, నేను నార్మల్ టోన్లోనే చెప్పాను, నాకు తెలిసి నీకు అలా అనిపించి ఉంటుంది అని అంటూ ఇంకా బయటికి వెళ్ళిపోతాడు. కానీ మూన్యాంగ్ తను ఏం తినకుండా అలాగే ఉంటుంది. ఇంకా అప్పుడే గ్యాంగ్తేకి ఒక ఐడియా వస్తుంది. జూరీకి కాల్ చేసి విషయం చెప్తాడు. ఇంకా జూరీ మూన్యాంగ్కి కాల్ చేసి వాళ్ళ మదర్ తన్ని డిన్నర్కి ఇన్వైట్ చేశారని చెప్తుంది. ఇంకా మూన్యాంగ్ జూరీ వాళ్ళ ఇంటికి వెళ్తే జూరీ వాళ్ళ మదర్ తనకి తినడానికి పెడుతూ ఉంటారు. అప్పుడే గ్యాంగ్తే శాంగ్తే ఒక చెట్టును నాటి ఆ చెట్టుకి వాళ్ళ మదర్ అని పేరు పెడతారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా అక్కడే పెడతారు. ఇంకా నైట్ మూన్యాంగ్ ఇంటికి రాగానే గ్యాంగ్తేని మెట్ల మీద కొనుక్కోవడం చూసి తన దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. శాంగ్తే అప్పుడే తనకు ఒక పెయింటింగ్ ఇచ్చి ఇది చూసావా, ఇది గ్యాంగ్తే, తను ఇంత హ్యాపీగా నవ్వడం నేను ఫస్ట్ టైం చూశాను, ఆ డ్రాయింగ్ ని మూన్యాంగ్కి చూపిస్తాడు. నెక్స్ట్ రోజు ఆ ప్లాంట్ దగ్గరికి మూన్యాంగ్ వచ్చి గ్యాంగ్తే వాళ్ళ మదర్ కి సారీ చెప్తూ ఉంటుంది. నా వల్ల ఇదంతా జరిగింది అని సారీ చెప్తూ ఉంటుంది. వెనక నుండి గ్యాంగ్తే వచ్చి మళ్ళీ తనతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మూన్యాంగ్ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. గ్యాంగ్తే వెనక నుండి గట్టిగా ఐ లవ్ యూ చెప్తూ ఉంటాడు. మూన్యాంగ్ ఒకసారి ఆగి మళ్ళీ ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ గ్యాంగ్తే వెనక నుండి గట్టిగా ఐ లవ్ యూ చెప్తూనే ఉంటాడు. ఇంకా ఐ లవ్ యూ చెప్తూ తన ఇంటి వరకు వచ్చేస్తాడు. మూన్యాంగ్ సీరియస్ గా అంటుంది, నువ్వు ఇంకోసారి ఐ లవ్ యూ చెప్తే అని అంటూ ఆగిపోతుంది. గ్యాంగ్తే తన దగ్గరగా వెళ్ళి చెప్తే ఏమైంది చెప్పు అని అంటూ తన్ని కిస్ చేస్తాడు. మళ్ళీ అప్పుడే ఒక డీర్ గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ ఈసారి గ్యాంగ్తే దాని మీద గట్టిగా అరుస్తాడు, ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావని. ఇద్దరు నవ్వి మళ్ళీ వాళ్ళ రొమాన్స్ ని కంటిన్యూ చేస్తారు. నెక్స్ట్ రోజు మూన్యాంగ్ గ్యాంగ్తే దగ్గరికి వెళ్ళి శాంగ్తే నేను ఇద్దరం రాసిన ఈ బుక్ ని నేను పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటుంది. వాళ్ళ ముగ్గురు హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత మూన్యాంగ్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ మదర్ అంటారు, నువ్వు ఆ లూజర్స్ తో ఎప్పటికీ సంతోషంగా ఉండవు, నేను చెప్పిన మాట నువ్వు వింటే నీకే మంచిది అని అంటుంది. కానీ మూన్యాంగ్ అది పట్టించుకోకుండా లేదు నేను మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయబాకు అని చెప్పి అక్కడి వచ్చేస్తుంది. ఇక్కడ హాస్పిటల్లో శాంగ్తే తన పెయింటింగ్ లో బటర్ఫ్లైని డ్రా చేస్తూ ఉంటాడు. తనకి ఇప్పుడు బటర్ఫ్లైస్ మీద ఉన్న ట్రామా తగ్గిపోతుంది. ఇంకా గ్యాంగ్తే తన ఫ్రెండ్ అయిన జేసు దగ్గరికి వెళ్ళి తనకి థ్యాంక్స్ చెప్తాడు. శాంగ్తే అండ్ మూన్యాంగ్ వాళ్ళిద్దరూ రాసిన బుక్ ని పబ్లిష్ చేస్తారు. అది చాలా పెద్ద హిట్ అవుతుంది. అక్కడ శాంగ్తే తన నేమ్ ఉండడం చూసి ఆ బుక్ మీద హ్యాపీగా ఫీల్ అయ్యి అది వాళ్ళ మదర్ దగ్గరికి చూపిద్దామని వస్తూ ఉంటాడు. శాంగ్తే హ్యాపీనెస్ ని చూసి గ్యాంగ్తే మూన్యాంగ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ బుక్ ని మూన్యాంగ్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కి చదివి వినిపిస్తూ ఉంటుంది. కానీ శాంగ్తే నేను చదువుతాను అని వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఫైట్ అవుతూ ఉంటుంది. ఇంకా అది చూసిన పేషెంట్స్ అండ్ మిగిలిన వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. జూరీ అండ్ మేనేజర్ వాళ్ళిద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్ శాంగ్తే పెయింటింగ్ ఫినిష్ చేశాడని తెలిసి మనకు ఒక వ్యాన్ ని కొనిపెడతాడు. అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంటికి వచ్చిన గ్యాంగ్తే శాంగ్తేతో మనం ఒక లాంగ్ ట్రిప్ కి వెళ్దాం వస్తావు కదా అని అడుగుతాడు. వాళ్ళు కూడా ఓకే చెప్తారు. ఇంకా వాళ్ళందరూ సేమ్ షర్ట్స్ ని వేసుకుని వాళ్ళ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి మూన్యాంగ్ గ్యాంగ్తేకి సారీ చెప్తుంది. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అని చెప్పి తనకి సారీ చెప్తుంది. గ్యాంగ్తే కూడా ఓకే చెప్పి వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. నెక్స్ట్ రోజు వీళ్ళు వాళ్ళ ట్రిప్ ని కంటిన్యూ చేద్దామని రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే శాంగ్తే అంటాడు, నాకు ఒక జాబ్ ఆఫర్ వచ్చింది, ఒక రైటర్ నన్ను విజిట్ చేసి తన డ్రాయింగ్స్ కి నేను ఆర్టిస్ట్ అవ్వాలని అన్నాడు, సో నేను వెళ్తున్నాను, మీరు మీ ఇద్దరు ట్రిప్ ని ఎంజాయ్ చేయండి నేను లేకుండా అని అంటాడు. గ్యాంగ్తే అది విని కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి మేనేజర్ వస్తాడు. శాంగ్తేని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ మూన్యాంగ్ గ్యాంగ్తే వాళ్ళ ట్రిప్ ని ఎంజాయ్ చేసి ఇంకా వాళ్ళ స్టోరీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఆ మూన్యాంగ్ వెనక ఉండే ఆ షాడో ఇంకా ఎప్పటికీ మాయమైపోయింది. వీళ్ళ ముగ్గురికి వాళ్ళ లైఫ్ లో ఒక హ్యాపీ ఎండింగ్ దొరికింది. సో ఈ సిరీస్ ఇక్కడతో ఎండ్ అవుతుంది.